న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో తొలి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలతో కలిసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యా బోధన అందించే విధంగా ఈ స్కూల్ ను ప్రభుత్వం నిర్మించింది. ఈ పాఠశాలలో మొత్తం 200 సీట్లలో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు, మిగతా 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ఏప్రిల్ 16న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరగబోయే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ కంచాల బద్రి, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల ఆధ్వర్యంలో రూపొందిన వాల్ పోస్టులను విడుదల చేశారు. విద్యార్థులు లేనిదే తెలంగాణ రాష్ట్రం లేనన్నది వాస్తవమన్నారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. గురుస్వాములు పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. 10 వేళగించి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుస్వాములు జయప్రకాష్, కొక్కొండ, శ్రీశైలం, ప్రసాద్, వీర్ కుమార్, హరికిషన్ పాల్గొన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవని డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు. హాస్పిటల్లో రెడ్ చార్జ్ రికార్డులు, ఫైర్ సేఫ్టీ లైసెన్స్, డాక్టర్ల సర్టిఫికెట్లను ఆయన పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ సరి చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు క్వాలిఫై ఉండాలన్నారు. సిపిఐ జిల్లా నాయకుడు అంబాజ్ దాస్ మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మహబూబ్ నగర్ లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబాజ్ దాస్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కలకలలాడేవని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సిబ్బంది ఈగలు తోడుకుంటున్నారని అన్నారు. స్టాంప్ వెండర్లకు గిరాకీ లేకపోవడం, ఆఫీసుల్లో బేరాలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా పడిపోయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. మంచిరేవులో పోలీసుల పిల్లల కోసం ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఓ మహిళ అనే విచక్షణ లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు. పోలీస్ శాఖను కించపరిచేలా వ్యాఖ్యానించారని పేర్కొంటూ పోలీసులు అందరికీ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు అందరినీ బట్టలోడదీసి నిలబెడతాం అంటూ రాయలసీమ పరామర్శ యాత్రలో పోలీసులపై మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మొద్గుల్లా గూడెంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ నాయకుల సంక్షేమ పథకాల పేరుతో వసూళ్లు చేసేవారు. కానీ ఆ రోజులు పోయాయి. సంక్షేమ పథకాలు ఇప్పిస్తానని డబ్బులు అడిగితే తోలు తీయండి, నాకు చెప్పండి, ఏ ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కొందరు షాపుల వద్దకు ఇళ్లలోకి వెళ్లి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మేనేజ్మెంట్ తక్కువ చేస్తా, రేటు తక్కువ పెడతామని, అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ నేరుగా మున్సిపాలిటీకి ట్యాక్స్ చెల్లించాలని కోరారు.